ఎల్లుండి మీకు ఫస్ట్ నైట్, అందుకని. చూడమ్మా, ఒక కాపురంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే భర్త భార్యని ఎక్కువగా ప్రేమించాలి, భార్య భర్తని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అభిని నువ్వు బాగా అర్థం చేసుకోవాలంటే వాడి గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. చూడమ్మా, నా కొడుకు అని చెప్పడం కాదు కాని అభి చాలా మంచివాడు, ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నదున్నట్టుగా మొహం మీదే మాట్లాడే మనస్తత్వం వాడిది. కాకపోతే కోపమే కాస్త ఎక్కువ. ఆ కోపం కూడా పాల పొంగులాంటిదేనమ్మా. ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. కానీ వాడి ప్రేమ మాత్రం సముద్రమంతా. వాడి మనసుకు నచ్చితే ప్రాణం ఇస్తాడు, కానీ ఆ మనసుకు బాధ కలిగించేలా ప్రవర్తిస్తే మాత్రం మర్చిపోడు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. దానికి ఉదాహరణే నిన్ను పెళ్లిచూపులు చూడ్డానికి వస్తున్నప్పుడు వాడికెదురైన సంఘటన. రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయి ర్యాష్గా ప్రవర్తించి వాడి కోటు మీద బురద పూసిందట. ఆ విషయం అత్తయ్య కూడా తెలుసా? మామూలుగా అయితే ఇది చాలా చిన్న విషయం, ఎవరైనా అయితే ఈ విషయాన్ని అక్కడికక్కడే మర్చిపోతారు. కానీ వీడు మాత్రం దాన్ని చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఆ తప్పుకు తను తప్పకుండా పనిష్మెంట్ బేర్ చేసి తీరాలి, చేసేలా చేస్తాడు. అందుకే ఆ బురదంటిన కోటుని అలాగే రూంలో పెట్టుకుని ఆ సంఘటన గురించి, ఆ అమ్మాయి గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు.